నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలు జరగాలన్న ప్రధాని మోదీ, ప్రతిపక్షాలు సభా సమయాన్ని వృధా చేస్తున్నాయని మండిపాటు. భారతదేశం ఐక్యతకు ప్రతిబింబమన్న మోహన్ భగవత్, లోక్ మందన్ స్ఫూర్తి అట్టడుగు వర్గాలకు చేరాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్. అనంత పద్మనాభ స్వామి సేవలో తరించడం తమ భాగ్యమన్న అశ్వతి తిరునాల్. పివిజి రాజు పురస్కారాన్ని అందుకున్న ట్రావెన్కోర్ సంస్థాన వారసురాలు. డిజిటల్ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రగామి. అంతర్జాతీయ స్థాయిలోనూ యూపీఐ వినియోగానికి కేంద్రం యోచన. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో నిర్మాణాత్మకంగా చర్చలు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఆయన పార్లమెంటు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, సమావేశాల్లో జరిగే చర్చలు దేశ ప్రతిష్టతను, ఖ్యాతిని పెంచేవిగా ఉండాలన్నారు. భారత రాజ్యాంగం ఆమోదించబడిన 75వ సంవత్సరం కావడంతో ఈ సమావేశాలు ప్రత్యేకత సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన కొందరు పార్లమెంట్లో అశాంతిని సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం చర్చలు జరగవలసిన పార్లమెంటు వేదికను సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. शीतकालीन सत्र है और माहौल भी शीत ही रहेगा। 2024 का ये अंतिम कालखंड चल रहा है। देश पूरे उमंग और उत्साह के साथ 2025 के स्वागत की तैयारी में भी लगा हुआ है। साथियों, संसद का ये सत्र अनेक प्रकार से विशेष है और सबसे बड़ी बात है, हमारे संविधान के 75 साल की यात्रा, ये अपने आप में लोकतंत्र के लिए एक बहुत ही उज्जवल अवसर है। और कल संविधान सदन में सब मिलकर के इस संविधान के 75वें वर्ष की उसके उत्सव की मिलकर के शुरुआत करेंगे। संविधान निर्माताओं ने संविधान निर्माण करते समय एक एक बिंदु पर बहुत विस्तार से बहस की है और तब जाकर के ऐसा उत्तम दस्तावेज हमें प्राप्त हुआ है। और उसकी एक महत्वपूर्ण इकाई है हमारी संसद। हमारे सांसद भी और हमारी संसद भी पार्लियामेंट में स्वस्थ चर्चा हो, ज्यादा से ज्यादा लोग चर्चा में अपना योगदान दें। दुर्भाग्य से कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए जिनको जनता ने अस्वीकार किया है, वे संसद को भी मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से कंट्रोल करने का लगातार प्रयास कर रहे हैं। उनका अपना मकसद तो संसद की गतिविधि को रोकने से ज्यादा सफल नहीं होता है और देश की जनता उनके सारे व्यवहारों को काउंट करती है और जब समय आता है तो सजा भी देती है। लेकिन सबसे ज्यादा पीड़ा की बात यह है कि जो नए सांसद होते हैं, नए विचार, नई ऊर्जा लेकर के आते हैं और ये किसी एक दल में नहीं, सभी दल में आते हैं, उनके अधिकारों को कुछ लोग दबोच देते हैं। सदन में बोलने का उनको अवसर तक नहीं मिलता है। लोकतांत्रिक परंपरा में हर पीढ़ी का काम है आने वाली पीढ़ियों को तैयार करे। అనంతపురం జిల్లా తలగాసిపల్లెలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. ప్రభుత్వం నుండి సాధ్యమైనంత వరకు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం నుండి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. భారతదేశం ఇటలీని ముఖ్యమైన మిత్ర దేశంగా, అత్యంత ప్రభావవంతమైన దేశంగా చూస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ఇటలీలోని రోమ్లో భారత రాయబార కార్యాలయం కొత్త ఛాన్సరీని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడుతూ భారత్ ఇటలీల మధ్య వివిధ స్థాయిలలో తరచుగా చర్చలు జరుగుతున్నాయని, ఇవి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యల పట్ల ఇరు దేశాలు ఒకే దృక్పథంతో ఉన్నాయని, వాటిని పరిష్కరించే విషయంలో ఇరు దేశాలది ఒకే వైఖరి అని వ్యాఖ్యానించారు. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ గురించి మంత్రి ప్రస్తావిస్తూ ఈ కారిడార్ యూరోప్, ఆసియా దేశాల మధ్య గేమ్ చేంజర్ గా మారుతుందన్నారు. Ambassador Vani Rao, Secretary General Ambassador Gorelia, my friend Senator Terzi, Excellencies, distinguished guests, members of the Indian community. Namaskar, buongiorno, it's wonderful to see you all here today. The opening of a new embassy, our own property, is always a very important occasion for any relationship. More so when it's in this beautiful historical city of Rome. I always look forward to coming to Italy, to Rome, and I must tell you, of all my visits, this one gives me the most satisfaction. This is actually my 5th visit to Italy since I became minister. Every visit has been memorable. 3 of them I have accompanied Prime Minister Narendra Modi. And in many ways, I think the frequent interactions today we see at various levels is actually a sign of the depth and the breadth of our relationship with Italy. It is also a reflection of the commitment and vision of our leaders today in taking forward our ties, and definitely a new enthusiasm for developing our bilateral ties. India's growing engagement with Europe, and particularly to Italy, which we see both as a very influential European and Mediterranean country, certainly reinforce each other. And we've been very pleased to see that Prime Minister Meloni's government has given more attention to Asia and specifically to India as part of its Indo-Mediterranean or a wider Mediterranean approach. We regard in Italy as a key partner, a very crucial one in Europe, a very influential one in the Mediterranean. And I will in fact tomorrow be participating in the Mediterranean dialogue which takes place annually in this city. భారతదేశం ఎల్లప్పుడూ ఐక్యత, ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. లోక్ మందన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎవరు మనకు శత్రువులు కారని, ఎవరికి మనం శత్రువులం కాదని అన్నారు. అయితే ఎవరైనా మనపై దాడి చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. తగు రీతిలో స్పందిస్తామన్నారు. మనంతట మనం ఎవరితోనూ స్పర్ధలు పెట్టుకోమని పేర్కొన్నారు. లోక్ మందన్ కార్యక్రమాలను మరింతగా నిర్వహించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాలని సూచించారు. లోక్ మందన్ స్ఫూర్తి సమాజంలో అట్టడుగు వర్గాల వరకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. उधर से प्रश्न आएंगे बाहर से, उसके उत्तर हम देते बैठेंगे. ये खेल हमको नहीं खेलना है, क्योंकि व्यावहारिक धरातल पर और तात्विक धरातल पर हम जीत गए हैं, जीत गए हैं. हार जाने के बाद भी हार दिखानी नहीं है, इसलिए गाली देना बहुत होता है. ऐसा कुछ हो रहा है. अभी कुछ चुनाव हो गए ना कल परसों में, अब देख लीजिए ये वहां चलता है. लेकिन हम जीत गए भाई. सारी दुनिया लड़खड़ाई है. 2000 सालों में जितने प्रयोग हो गए हैं, ईश्वर को मानने वालों के, न मानने वालों के, व्यक्तिवादी, समाजवादी, सब प्रकार के लोग प्रयत्न करके थक चुके हैं, लड़खड़ा रहे हैं, भारत की ओर देख रहे हैं. हमको क्यों उन प्रश्नों के जवाब देने हैं? उनके ग्राउंड में जाकर थोड़ी कबड्डी खेलनी है उनके नियमों से. हमको अपने ग्राउंड में दुनिया को लाना है.
दृष्टि से हम समझ ले, हम तन्मय हो जाए, हम समझ जाए, क्योंकि ये सत्य ऐसा है, वो तन्मयता से ही मिलता है और वो तन्मयता आत्मीयता से ही आती है। ताही अहीर की छोहरिया छछिया भरी छाछ पे नाच नचावाई, ऐसा है ये। शेष महेश गुणेश दिनेश सुरेश जाओ निरंतर ध्यावई, जाहि अनादि अनंत अखंड अछेदा वेद सुवेद बतावई, नारद से शुक्य व्यास रटे पछी हारी थके कुनी पार न पावई, ताही अहीर की छोहरिया छछिया भरी छाछ पे नाच नचावई। उसके साथ तन्मय होना, और तन्मय होने के लिए जैसे हम हैदराबाद में आते हैं, जैसे हम दिल्ली में आते हैं, जैसे हम बड़े बड़े शहरों में जाएंगे, ऐसे बड़े परिसरों में जाएंगे, वैसे कभी कभी छोटे गुटों में मिलकर जंगलों में जाना चाहिए। తిరుమల లడ్డు కల్తీ వివాదంపై సిబిఐ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 4న సిట్ ఏర్పాటైంది. సిబిఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, సిబిఐ ఎస్పీ మురళి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ శెట్టి, ఎఫ్ఎస్ఎస్ఐ అధికారి సత్యకుమార్ పాండలు అలిపిరి వద్దనున్న సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిబిఐ నేతృత్వంలోని సిట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే సిట్ బృందం తమిళనాడులోని దిందిగల్ ఏఆర్ డైరీలో విచారణ చేపట్టింది. అలాగే తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ లో కొన్ని టెండర్ల ఫైళ్లను పరిశీలించింది. ప్రకృతి అందాలకు నెలవైన పాడేరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం వనజంగి హిల్స్ సౌకర్యాల లేమితో అధ్వానంగా ఉంది. ఎంతో ఉత్సాహంగా వచ్చిన పర్యాటకులకు అడుగడుగున కష్టాలు, సమస్యలు ఎదురవుతున్నాయి. ఎక్కడ చూసినా అపారిశుద్ధ్యం తాండవిస్తోంది. ఇక చిల్లర వ్యాపారస్తులు పర్యాటకుల దగ్గర ప్రతి వస్తువుకు ఎంఆర్పీ రేటు కంటే 10-20 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తుండటంతో పర్యాటకులు జేబులు ఖాళీ అవుతున్నాయంటూ వాపోతున్నారు. కొండపైకి వెళ్లే దారి మరింత అధ్వానంగా ఉంది. దారి పొడవునా చెత్తా చెదారంతో నిండిపోయింది. తుప్పల్లో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం సీసాలు కనబడుతున్నాయి. ప్లాస్టిక్ వినియోగం కూడా కొండ మీద పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ఖాళీ ప్లాస్టిక్ సీసాలు, కవర్లు, ప్లాస్టిక్ సంచులు దర్శనమిస్తున్నాయి. పర్యాటక ప్రాంతంలో మద్యం సీసాల వంటివి కనబడడంతో కుటుంబాలు, మహిళలతో ఇక్కడికి రావడానికి సైతం భయపడే పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో పర్యాటకుల తాకిడి బాగా పెరిగింది. అయినా సరే ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వనజంగి పర్యాటక ప్రాంతం వద్ద త్రాగునీరు, రవాణా, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలను ఏర్పాటు చేయాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. అలా రేట్లు పెట్టి అమ్ముతున్నారు. బాటిల్ కానీ తీసుకుంటారు. ఎంఆర్పీ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. బిస్కెట్ ప్యాకెట్లు 5 రకాలు పెట్టారు. దానికి కూడా ఎక్స్ట్రా ట్యాక్స్. 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఎంత కొంటారు? 15 రూపాయలు. నెయ్యి క్వాలిటీ అండి. మీకు ఏదైనా 1 మంత్ స్టోరేజ్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. 1 మంత్ స్టోరేజ్ ఉంటుంది. యూపీఐ పేమెంట్లను అంతర్జాతీయ స్థాయికి విస్తరించే దిశగా భారత ప్రభుత్వం యోచిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దిశగా చర్యలను వేగవంతం చేస్తోంది. ఆర్థిక లావాదేవీల కోసం డిజిటల్ విధానాలను అవలంబించడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఈ కారణంగా యూపీఐ పేమెంట్లను అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తే వినియోగదారులకు మరింత వెసులుబాటు కలుగుతుందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. భారత్ లో గత అక్టోబర్ నెలలోనే యూపీఐ పేమెంట్లు 16.6 బిలియన్ మైలురాయిని తాకాయి. ఇక కొనుగోలు విజయానికి వస్తే భారత్ లో ఆన్లైన్ కొనుగోలు నానాటికి పెరుగుతున్నాయి. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ కొనుగోలు వేగవంతమవుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో యూపీఐ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో యూపీఐ సేవలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడం సముచితమని రిజర్వ్ బ్యాంక్ ఈ దిశగా ముందుకు వెళుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నుండి ఆంధ్రప్రదేశ్ కు విద్యార్థులు అలహాబాద్ లోని త్రిబుల్-ఐటీ కళాశాలకు బయలుదేరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన 42 మంది విద్యార్థులు 10 రోజుల పాటు ఎక్స్పోజర్ టూర్ లో భాగంగా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ఆధ్వర్యంలో అలహాబాద్ కు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అధ్యాపకులు మాట్లాడుతూ ఈ టూర్ కొత్త వాతావరణం, సంస్కృతి, ఆచారాలు తెలుసుకోవడానికి విద్యార్థులకు
ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు ఇటువంటి పర్యటనలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. ఎక్స్పోజర్ టూర్లు వివిధ రకాల వ్యక్తులు, విభిన్న సంస్కృతులు, ఆచారాలు గురించి తెలుసుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ టూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం కింద కొత్త ప్రదేశాలను సందర్శించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నా పేరు వెంకట కృష్ణ కుమార్ సాధు. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అయిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ అనే సంస్థలో డీన్ స్టూడెంట్ అఫైర్స్గా అలాగే అసోసియేట్ ప్రొఫెసర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నాకు ఈ యువా సంఘం అనే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్లో భాగస్వామ్యం వహించగలిగే అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా, హృదయపూర్వకంగా ఆనందంగా ఉంది. ఇది మీకు తెలిసినట్లుగానే దీని పేరు యువా సంఘం, యూత్ యునైట్. ఇది 5వ ఫేజ్లో ఉన్నాం మనం, 5వ సీజన్లో. దీనిలో భాగంగా సుమారు 45 నుంచి 50 మంది యువతను మనం సెలెక్ట్ చేసి ఏపీ నుంచి యూపీకి పంపించాలి. అదేవిధంగా IIIT అలహాబాద్ వారు వాళ్ళ రాష్ట్రం నుంచి 45 మంది నుంచి 50 మంది వరకు ఎంపిక చేసి వాళ్ళని ఇక్కడికి విజయవాడకు పంపిస్తారు మా సంస్థకి. ఇప్పుడు మేము నిర్వర్తిస్తున్న పాత్ర సెండింగ్ ఇన్స్టిట్యూషన్. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు అది రిసీవింగ్ ఇన్స్టిట్యూషన్గా మేము ఉంటాము. ఇప్పుడు మేము సెండింగ్ ఇన్స్టిట్యూషన్గా మా పాత్ర నిర్వహిస్తున్న ఈ సమయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దేశం మొత్తంలో అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 7,500 పైచిలుకు సభ్యులు యువత రిజిస్టర్ చేసుకున్నారు. ఆ 7,500 నుంచి కొన్ని అంశాల ప్రాతిపదికన 45 మందిని షార్ట్ లిస్ట్ చేశాము. 45 మంది ఇక్కడి నుంచి, వీళ్ళతో పాటుగా మాతో పనిచేసే 4 ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అకంపెనీ చేస్తారు. I'm Professor Dr. Vijayalakshmi. I'm a professor in the Department of Architecture in SPAV. The Yuva Sangam is an initiative of the Government of India, and I am the Institute Innovation Cell Vice President. So the IIC is an active part of any of these events that take place. This initiative, IIC of the Ministry of Education, is a very important initiative which is aimed at inculcating innovation spirit among students as well as faculty members, and especially amongst youth. In this context, this event, Yuva Sangam, is of utmost importance to IIC. With this exchange, we expect a lot of ideas and innovations to be brought back to SPAV. In that context, we are extremely happy to be part of Yuva Sangam in collaboration with IIC. యువ సంఘం తరపు నుంచి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి మా దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరియస్ యూనివర్సిటీస్ నుంచి, వేరియస్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం 45 మంది పిల్లల్ని మేము సెలెక్ట్ చేసాం. 750 అప్లికేషన్స్ వస్తే అందులో వీళ్ళందరినీ స్క్రూటినీ చేసి అందులో టాలెంట్స్ని బట్టి మేము గుర్తించి దగ్గరగా 45 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి ఈరోజు ట్రైన్లో మేము పంపిస్తున్నాం. మా ఇన్స్టిట్యూట్ అంటే SPA విజయవాడ ప్లస్ IIIT అలహాబాద్, ఈ రెండు ఈసారి నోడల్ ఏజెన్సీస్. మా పిల్లలు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని మీరు అనుకోవచ్చు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ సంస్కృతి, వాళ్ళ తాలూకా పరంపర, వాళ్ళ తాలూకా ఆ స్టేట్లో జరిగే విభిన్న కల్చర్ని వీళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. ఇదంతా మన తెలుగు పిల్లలు కాబట్టి, అలహాబాద్ యూపీ కాబట్టి కంప్లీట్గా భిన్నత్వంగా ఉంటుంది అది. ఇప్పుడు ఈ ప్రోగ్రామే భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ ప్లస్ యువ సంఘం తరపు నుంచి మనం చేస్తున్నాం కాబట్టి ఈ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీన్ని చాలా ప్రోత్సహించడం జరిగింది. ఆ విధంగా చేయడం జరిగింది. మా 2 ఇన్స్టిట్యూషన్స్లో కలిపి దీన్ని చేయడానికి నిర్ణయించడం అయింది. మా డైరెక్టర్ గారు అనుమతితో దీన్ని మేము చేస్తున్నాం. దీనికి 4 పిల్లలందరూ చిన్నపిల్లలు కాబట్టి 4 ఎస్కాట్లుగా పంపిస్తున్నాం. వాళ్ళంతా సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్. నా పక్కన జయేష్ కుమార్ గారు కూడా వన్ ఆఫ్ ది సీనియర్ ఫ్యాకల్టీ, ఆయన కూడా వెళ్తున్నారు. దీంతో పాటు కూడా ఇంకొక 3, మొత్తం 4 మంది వెళ్తున్నారు. వీళ్ళందరికీ ట్రైన్ టికెట్స్, వసతి అవన్నీ మేమే అరేంజ్ చేసాము. అది గవర్నమెంట్ దీనిలోనే చూపిస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా కేర్ అంతా వాళ్ళు అలహాబాద్ వాళ్ళు తీసుకుంటారు. ఇది ఒక చిన్న ప్రయత్నం సార్, ఒక యువక సంఘం తరపు నుంచి. మన దేశంలో ఉన్న వివిధ స్టేట్లో ఉన్న వివిధ సంస్కృతులు అందరి పిల్లలకి అందరూ అన్నీ తెలియాలి అన్న ఉద్దేశంతో చేయగలిగిన ప్రోగ్రామ్. Namaste everyone, I am Veenashri Maharana. I am selected as a Yuva delegate from Visakhapatnam, Andhra Pradesh. So it's a very golden opportunity for the youth so that we could understand any state's culture, customs and traditions. So here we have gathered in School of Planning and Architecture, not only me, from various districts. We have the School of Planning and Architecture have selected various talented students
So that we have gathered here, and we are very happy and excited to explore Uttar Pradesh customs, traditions, and the culture. So we are very excited and enthusiastic as well to know their traditions, and hope this journey will be great, because we are very thankful for the Yuva Sangam program, which is under Ek Bharat and Shresh Bharat initiative. So really thankful to Government of India. Thank you. నా పేరు దీప్తి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఎన్ఎస్ఆర్ఐటి కాలేజ్లో మెకానికల్ స్టూడెంట్గా చదువుతున్నాను. ఇది చాలా సంతోషమైన విషయం నేను సెలెక్ట్ అవ్వడంలో. యువ సంఘం ఫేజ్ 5 దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే మనం ట్రెడిషన్ తెలుసుకోవడం కోసం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ యొక్క కల్చర్ని తెలుసుకోవడం కోసం ఈ ఎయిమ్ ఆఫ్ ది యువ సంఘం పెట్టారు. సో దీనివల్ల స్టూడెంట్స్కి ఏంటి యూజ్ అంటే మనం మన కల్చరే కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళ కల్చర్ కూడా తెలుసుకొని ఎలా ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటో, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళ కోసం తెలుసుకోవడం కోసం ఈ యువ సంఘం అనే క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ పాదయాత్రలో పాల్గొని మొక్కను నాటారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని రేపు జరుపుకోనున్న సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను, వారి దార్శనికతను గౌరవిస్తూ మన దేశ ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తు చేసుకుంటూ ఈ పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్, రక్షా ఖడ్సే, పార్లమెంట్ సభ్యులు, ఒలింపియన్లు కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో ఎంవై భారత్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లు పాల్గొన్నారు. పాదయాత్ర అశాంతం, వందే మాతరం, భారత్ మాతా కీ జై, హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్ నినాదాలతో మారుమోగింది. సనాతన ధర్మానికున్న వైభవం చెక్కు చెదరలేదని, కానీ మరింత శక్తి పుంజుకోవాల్సి ఉందని తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయ వంశపారపర్య ట్రస్టీ ట్రావెన్కోర్ రాజ సంస్థాన వారసురాలు డాక్టర్ ప్రిన్సెస్ అశ్వతి తిరునాల్ గౌరీ లక్ష్మీబాయి అన్నారు. ఆమె వీబీసీ ఆన్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ యువత దేశానికి అంకితమై మాతృభూమి సేవలో తరించాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మం గొప్పతనం ఒక్క మాటలో చెప్పేది కాదని, ఒక గొప్ప వారసత్వం మనకుందని హిందువులు ఎప్పటికీ మరిచిపోరాదని సూచించారు. When will come the Sanatana Dharma glory again? I beg your pardon? When will the Sanatana Dharma glory come again? Thank you. Sanatana Dharma glory has never gone for it to come. But it must become greater. It must become more powerful. It is always there, it will never go. And for that, everybody must work together. What is your message to the younger generation in this country? Please have more dedication and devotion to Bharat. Do not leave India and go in search of Australia, New Zealand, America. Go, but come back. Come back. Come back and serve your land. This water, this air, it is yours and you belong to it. Come back, even if you go. Serve your motherland. The youth is migrating to the other places. So, too much migration. Too much migration. Let them go, but come back. This is their dedication, their devotion, their fortune, their future. Everything is here. How great is Sanatana Dharma? Your words. I have no words to say. You cannot compress, condense, contain something which cannot be contained. Sanatana Dharma does not lend itself to a two-letter compression capsule. It will be Sanatana Dharma that it explains itself. The very term Sanatana explains it, and Dharma. Anyamata Dharma is going dynastically in India. That I do not want to comment upon. I do not want to comment upon that. What is the duty of Hindus in this country?
be true to your religion, be true to your conscience, be true to your culture, be true to your land, and be grateful that you were born in such a huge heritage like Sanatana Dharma. Justify it. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అవినీతి అంశాన్ని సభలో చర్చించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలో విపక్ష పార్టీల నేతలు నినాదాలు చేశారు. రాజ్యసభ సమావేశాలను చైర్మన్ జగదీప్ ధన్కర్ ఎల్లుండికి వాయిదా వేశారు. మరోవైపు లోక్సభ సమావేశాలను సైతం స్పీకర్ ఓం బిర్లా ఎల్లుండికి వాయిదా వేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలోనూ పలు సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనేందుకు ఎన్సీసీ గ్రూప్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఉమ్మడి గోదావరి జిల్లాల ఎన్సీసీ గ్రూప్ కమాండెంట్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ అన్నారు. నవంబర్ 24వ తేదీన ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ ఎన్సీసీ హెడ్ క్వార్టర్స్ నందు ఉత్సవాలను ఎన్సీసీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రూప్ కమాండెంట్ కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయాల్లోనే కాకుండా బీచ్ క్లీనింగ్, పర్యావరణం పరిరక్షణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ఇతర సేవా కార్యక్రమాల్లోనూ ఎన్సీసీ పాత్ర కీలకమైనదన్నారు. ఎటువంటి విపత్కాలనైనా ఎదుర్కొనేందుకు ఎన్సీసీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ ఆఫీసర్లు, కెడెట్లు పాల్గొన్నారు. On occasion of NCC Day, we am very grateful that you all have come to celebrate the same along with us. I would like to highlight that in last 1 year, our focus has been on the Viksit Desh, where the focus is to youth to channelize their energy in contributing towards the nation building. And earlier also we have told that we as a Kakinada group has been focusing on NCC cadets to become a more responsible citizen, where we have witnessed during the flood reliefs in Vijayawada, all cadets were up and about and they were there moving shoulder to shoulder with the civil administration for the flood reliefs. Now, as a part of the NCC Days concern, we have organized certain activities such as cycling, blood donation campaign, then awareness regarding the anti-drug rallies to have awareness about the ill effects of the drugs. Moreover, we are having a beach cleaning activity where in Kakinada beach we'll have the cleaning activities and awareness, along with the awareness, so that people are aware about maintaining the sanctity of the marine, which is the lifeline for us. And I will like to express my gratitude to all of you for joining us for this NCC. అనంత పద్మనాభ స్వామికి తాము దాసులమని, ఆ స్వామి కుటుంబంలో సభ్యురాలిని కావడం తమ భాగ్యమని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయ ట్రస్టీ ట్రావెన్కోర్ రాజ సంస్థానానికి చెందిన డాక్టర్ ప్రిన్సెస్ అశ్వతి తిరునాల్ గౌరీ లక్ష్మీబాయి అన్నారు. విజయనగరం మహారాజు దివంగత డాక్టర్ పివిజి రాజు శత జయంతి వేడుకలను విశాఖలోని ఏయులో వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. పివిజి రాజు పేరు మీద నెలకొల్పిన ఆధ్యాత్మిక పురస్కారాన్ని ట్రావెన్కోర్ సంస్థాన వారసురాలు డాక్టర్ ప్రిన్సెస్ అశ్వతి తిరునాల్ గౌరీ లక్ష్మీబాయికి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను అనంత పద్మనాభ స్వామి సేవకురాలునని, అలాగే ఆ స్వామి సేవలో తరించే బానిసనంటూ ఉద్వేగానికి లోనయ్యారు. భగవంతుడి దాసులకు స్వతంత్రం ఉండదని, అదే తమకు గొప్ప భాగ్యమని, ఆశీర్వచనమని పేర్కొంటూ ఆనంద బాష్పాల పర్యంతమయ్యారు. తరతరాలుగా స్వామికి సేవ చేసుకుంటున్న కుటుంబానికి తాను చెందడం ఒక గొప్ప వరంగా చెబుతూ తన అనుభవాలను పంచుకున్నారు. తనకు లభించిన పురస్కారాన్ని పద్మనాభ స్వామి పాదాలకు సమర్పించుకుంటున్నట్లు తెలిపారు. And we are bound, generations and generations of my family, including myself. I was born into the family. I am not a daughter-in-law of the family. I am a member of the family, thank God. But we were all, I would say, the slaves. When you talk of slaves being bound to the master and all that, what comes to your mind are the chains, the iron chains. We are bound to the feet of our adored Padmanabha Swami, our Lord, our Master, our heartthrob, everything, everything, everything. Not with iron chains, but with silken strands of bliss. Anandathinte pattu noolu kondu, in silken strands of bliss. What more can we ask? What more do we want?
except to pray Bhagavan. As long as the sun and the moon shine, as long as the stars and the constellations move in the firmament, as long as our family lives, dear God, let us continue to be your dasas. Let your thought fill our minds, our hearts, the flow of our blood, the throb of our pulse, the beat of our heart. Let us be yours and you ours. That is my only prayer. And that also, even the concept, it is there is Varahamurti and there is Narasimha Swami, Lakshmi Narasimham joined together. I mean, and the temple is so famous. I've heard of the temple many times over and over and over again. But this is the first time that he, the Bhagavan, permitted me to come and have his darshan. That was wonderful. And we went to another temple also. I have forgot, that is a Devi. Kadaka Mahalakshmi temple. That was also Swayambhu. That was also a great privilege and a great experience. And I thank you and all of you. సింహాచల దేవస్థాన వంశపారపర్య ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ భారతదేశంలో పుట్టడమే ఒక భాగ్యమని, ఒక గొప్ప సంస్కృతికి వారసులుగా ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. నేటి తరానికి విద్యాబోధన అనేది సంస్కారయుతంగా విలువల ఆధారంగా జరగాలన్నారు. అశ్వతి తిరునాల్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం అందించడం అంటే నేటి తరానికి ఒక ప్రేరణ ఇవ్వడమేనని వ్యాఖ్యానించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ మాన్సస్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హైకోర్టు పూర్వపు న్యాయమూర్తి డివి సోమయాజులు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తండ్రి ఒకటే విషయం నాకు చెప్పారు, చిన్నప్పటి నుంచి బోధించింది నా జ్ఞాపకం ఉంది ఒకటే, డూ వాట్ యు థింక్ ఈజ్ రైట్, డోంట్ బాదర్, పీపుల్ మైట్ బీ విత్ యూ, మైట్ నాట్ బీ విత్ యూ. హిస్ లైఫ్ ఆల్సో వాజ్ మోర్ ఆర్ లెస్ లైక్ దట్. హీ డిడ్ వాట్ హీ థాట్ వాజ్ రైట్. Now all of us make mistakes. We are all human beings. Moment you realize that you have done a mistake, please don't repeat it. That's all I can say, or probably try to add to what he has said. We are grateful to be born in a country with such a wide culture. A culture which is intermingling everywhere. Through history, probably one lifetime might not be enough to assimilate it. People who have reached certain intellectual levels are fully capable of it. Education is individual empowerment. What we do with that is very simple. It depends on our value structures. Our value structures are built again by our culture, and everything has its impact on culture of our people. One of our greatest poets in Telugu, just one simple sentence, Deshanni preminchamanna manchi annadi penchamanna. This is what the thing is about. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.